ఎవరి జీవితాలు వాళ్ళకి ఏర్పడిన తర్వాత ఎవరి దారి వాళ్ళు బ్రతకడమే మంచిది. సూర్య కట్టించిన ఆ ఇంటిని మా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయిస్తే మంచిది. వెళ్తున్నాం. ఇంకెప్పుడు రాము. నువ్వు కూడా రావద్దు. అమ్మా నాన్న ఇదివరకటిలా లేరు. మారిపోయారు. పూర్తిగా మారిపోయారు. వాళ్ళ ఇల్లు వాళ్ళకే రాసివ్వాలంట. ఆ ఇంటికి నాకు ఏ సంబంధం లేదంట. అంత మాట అన్న తర్వాత కూడా నా నిర్ణయం మార్చుకోకుండా ఉండలేను. అందుకే రాసిచ్చేస్తాను. వాళ్ళు కోరుకున్నట్టుగానే ఆ ఇంటిని రాసిచ్చేస్తాను. సంధ్య, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఈరోజు అమ్మా నాన్న ఇంటికొచ్చారు. ఓ అవునా? మరి నాకు ఫోన్ చేయలేదే? వాళ్ళు నాతో మాత్రమే మాట్లాడడానికి వచ్చారు. చెప్పాల్సింది చెప్పి వెళ్ళారు. సంధ్య, ఏంటిది? ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ నాన్న ఇంటికి వస్తే ఎగ్జైట్ అవుతూ చెప్పాల్సిన మాటలు ఇలా ఏడుస్తూ చెప్తున్నావేంటి? అసలు వాళ్ళు ఏమన్నారు? మా అమ్మ నాన్న ఉంటున్న ఇంటిని వాళ్ళ పేరు మీద రాసివ్వమని చెప్పారు. ఏంటి? అంకుల్ అలా అన్నారా? ఒక్క అంకులే కాదు, పక్కనే ఉన్న ఆంటీ కూడా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. నేను నమ్మలేకపోతున్నాను సంధ్య. మొదట నేను కూడా నమ్మలేదండి. కానీ వాళ్ళ మాటలు విన్న తర్వాత మనుషుల మధ్య ప్రేమలు ఎప్పుడూ ఒకేలా ఉండవని నాకప్పుడే అర్థమైందండి. లేదు సంధ్య, కోపం ఫ్రస్ట్రేషన్లో వాళ్ళిద్దరూ అలా మాట్లాడుంటారు. కానీ మీ అమ్మ నాన్న గురించి నీకు తెలీదా? చూస్తూ ఉండు, రేపో ఎల్లుండో వాళ్లే కాల్ చేసి సారీ చెప్తారు. లేదండి, వాళ్ళు ఇదివరకట్లా లేరు. నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు అని చెప్పడానికి వచ్చిన వాళ్ళు సారీ ఎలా చెప్తారండి? సంధ్య, ఒక్కోసారి మన కళ్ళే కాదు, చెవులు కూడా మోసం చేస్తాయి. అంటే వాళ్ళేం అనుకుండానే నేనే కల్పించి చెప్తున్నాను అంటారా? నో, నా ఉద్దేశం అది కాదు. వాళ్ళ ఉద్దేశం మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది. వాళ్ళకి నాకన్నా ఆ ఇల్లే ముఖ్యం. తీసుకోమనండి. నన్నే వద్దనుకున్నప్పుడు నాకు ఆ ఇల్లెందుకు? నాకు కూడా వద్దు. సంధ్య ప్లీజ్, తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవడం చాలా తప్పు. అంటే ఆ ఇల్లు వాళ్ళకి రాసి వద్దు అంటారా? వద్దు అనటం లేదు, కానీ ఇలా ఆవేశంలో అపార్థం చేసుకోవద్దు అంటున్నాను. నువ్వు చేయాలి అనుకున్న ఏ పనైనా సరే ప్రేమతో అభిమానంతో చేయమని చెప్తున్నాను. ప్రేమ అభిమానం అవి అసలు వాళ్ళకుంటేనే కదా. ఉన్నాయో లేదో నీకన్నా బాగా నాకే తెలుసు. ఇప్పుడే కాల్ చేసి మాట్లాడతాను. అది నాన్న ఫోనే కదమ్మా, వెళ్ళి నేను చూస్తాను. రేయ్, కొంచెం ముందు నుంచి లేవకూడదని చెప్పానా? నేను చూస్తానులే. మరేం పర్లేదమ్మా, నేను చూస్తానండు.
హలో సంధ్య. హలో ఎవర్రా? తెలీదమ్మా, ఏదో నెంబర్. నాన్న ఫోన్కి ఛార్జింగ్ లేదనుకుంటా, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సంధ్య, కాల్ ఎందుకు కట్ చేసావు? ఇది ఫోన్లో మాట్లాడాల్సిన విషయం కాదండి. డైరెక్ట్గా వెళ్ళి తేల్చుకోవాల్సింది. ఏంటి ఈ ఆవేశంతో మాట్లాడతావా? ఇంత కోపంతో డీల్ చేస్తావా? అవును, ఎందుకంటే ఈ కోపానికి ఆవేశానికి కారణం వాళ్ళే కాబట్టి. అలా ఏది ఫిక్స్ అవ్వద్దు సంధ్య. నేను ఫిక్స్ అవడం కాదండి, వాళ్ళే అన్నీ ఫిక్స్ అయ్యి వచ్చారు. అందుకే నా మీద ప్రేమ జాలి ఏం లేకుండా మాట్లాడారు. ఏడుస్తున్నా సరే నా కన్నిటిని పట్టించుకోలేదు. వాళ్ళకి కావాల్సింది నేను కాదండి, ఆ ఇల్లు మాత్రమే. స్టాంప్ పేపర్స్ మీద సంతకం పెట్టి రిజిస్టర్ చేయించి స్పీడ్ పోస్ట్ లో పంపిస్తాను. ఇల్లు కావాలంటే ఇల్లు. అంత పెద్ద ఇంట్లో బిక్కు బిక్కుమంటూ వాళ్ళిద్దరిని హాయిగా ఉండనివ్వండి. అమ్మేసుకుంటే మేమెక్కడుండాలని మీరు అడగలేదా నాన్న? లేనిపోని మంచితనానికి పోయి మీరు వీధిని పడడం నాకిష్టం లేదు. అతని అసలు రంగు బయటపడే వరకు ఇల్లు నా పేరు మీదే ఉండాలని ఫిక్స్ అయ్యాను. ఏమండి? అయ్యో ఏమండి, కూర్చోండి. మంచినీళ్ళు తాగండి. మీరు ఇక్కడే కూర్చోండి, నేను సూర్యకి ఫోన్ చేసి పిలుస్తాను. హాస్పిటల్కి వెళ్దాం. వద్దు లక్ష్మి, ఈ గుండెపోటు ప్రాణాలు తీసేది కాదు, పాపాల్ని గుర్తు చేసేది. కూర్చో, నువ్వు కూర్చో లక్ష్మి. మన ఇల్లు సూర్య జ్ఞాపకం అని ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఆకాశు ఎన్ని కష్టాలు పెట్టినా సంధ్య మన వైపు నిలబడి పోరాడింది. అలాంటి సంధ్యని నీకు మాకు ఏ సంబంధం లేదు, మా ఇల్లు మాకు ఇచ్చేయని చెప్పడం చాలా పాపం కదా. సంధ్య సూర్యలు ఎదురు పడకూడదని అలా మాట్లాడారే తప్ప సంధ్య మీద మీకు కోపం ద్వేషం లేదు కదండి. నా మనసులో ఏముంటే ఏంటి లక్ష్మి, మాట మాత్రం చాలా కటువుగా వచ్చింది. కోపం కళ్ళల్లో కనపడింది. మన మీద కలలో కూడా కోప్పడని సంధ్యని అన్ని మాటలన్న నా నాలుక తెగిపోవాలి. ఏ పక్షవాతం వచ్చి నా కాళ్ళు చేతులు పడిపోవాలి. ఏమండి, ఏంటండి ఆ మాటలు? మాటలు కాదు లక్ష్మి, కన్న తండ్రి కన్నా ఎక్కువగా చూసుకున్న మన సంధ్యని బాధ పెట్టినందుకు నాకు పడాల్సిన శిక్షలు. చెట్టంత కొడుకు పోయాడని మనం దిగులు పడుతుంటే భర్త పోయిన దుఃఖాన్ని తన కడుపులో దిగమింగుకుని మన కన్నులు తుడిచిన దేవత సంధ్య. అత్తయ్య మామయ్య అని పిలిస్తే
ఎక్కడ పరాయి వాళ్ళం అయిపోతామో అని అమ్మా నాన్న అని పిలిచింది. నేను మీ కోడల్ని కాదు కూతుర్ని అని చెప్పింది. కన్న బిడ్డలా సేవలు చేసింది. కళ్ళల్లో పెట్టుకుని కాపాడింది. అలాంటి మనిషికి మనం ఇచ్చిన గౌరవం మా ఇల్లు మాకు రాసిచ్చేయి, నీకు మాకు ఏ సంబంధం లేదు అన్నాం. మీ కుటుంబం వేరు మా కుటుంబం వేరు అన్నాం. ఒక్కొక్క మాట ఆడడానికి నా గుండె ఎంత రగిలిపోయిందో. ఏమండి, నాకు మాత్రమే తెలుసు లక్ష్మి. సంధ్యని ఇంటికి దూరం చేస్తేనే 2 కుటుంబాలు బాగుపడతాయని మీరే చెప్పారు కదండి. చెప్పాను లక్ష్మి, కాని చెప్పడానికి చేయడానికి మధ్య ఎంత నరకం ఉంటుందని ఊహించలేకపోయాను. ఏమండి, భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనం చేసే పనుల గురించి చెప్పింది గుర్తులేదా? కర్తవ్య నిర్వహణ కోసం తప్పు చేసినా తప్పేమీ కాదని, తప్పనప్పుడు చేసే పని వల్ల ఏ పాపం అంటదని. ఈ మాట మీరే నాతో చాలాసార్లు చెప్పారు కదండి. అది మర్చిపోయి మిమ్మల్ని మీరే నిందించుకుంటే ఎలా? నిందలు కాదు లక్ష్మి, నా మీద నాకే అసహ్యంగా ఉంది. నేను చేసిన పాపానికి అన్న మాటలకి ఎన్నిసార్లు గీత చదివినా ప్రక్షాళన ఉండదు, ప్రాయశ్చిత్తం ఉండదు. మనం పాపమే చేస్తున్నాము, పుణ్యమే చేస్తున్నాము, ఆ పైవాడికే తెలియాలి లక్ష్మి, ఆ పైవాడికే తెలియాలి. ఊరుకోండి, బాధపడకండి. పండుగారు, 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 ఎక్కడున్నారు? నేను స్నానం చేస్తున్నాను. కూర్చో బాబ్జీ, వచ్చేస్తాను. ఇన్ని రోజులు నన్ను ఏడిపించినందుకు రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది. ఈ రోజు మిస్ అయితే ఇలాంటి ఛాన్స్ ఇంకెప్పుడు రాదు. ఒక కాగితం ఒడ్డు పెట్టుకుని ఇన్ని రోజులు నాతో కబడ్డీ ఆడుకున్నారు. ఇప్పుడు అది ఎక్కడుందో వెతికి దాన్ని చింపేస్తే నాకు ఈ టార్చర్ నుంచి స్వేచ్ఛ వచ్చినట్టే. ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది? ఎంత వెతికినా కనిపించడం లేదేంటి? ఒక అమ్మాయి ఇంట్లో లేనప్పుడు దొంగలా ఏం వెతుకుతున్నావు? అబే ఏం లేదండి, 5 రూపీ కాయిన్ కింద పడిపోతే ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తున్నాను. 5 రూపీ కాయిన్ కి రెక్కలున్నాయా? లేదంటే అల్మారాలోకి ఎక్కే ట్రిక్ ఏమైనా తెలుసా? అంటే ఒకవేళ అలా పడిపోయిందేమోనని. లేదు బాబ్జీ, నాకేదో అనుమానంగా ఉంది. పండుగారు, నాలాంటి అమాయకుడి మీద అనుమానపడటం చాలా పాపం. మీకోసం వేడివేడి పెసరట్టు తీసుకొచ్చాను. పెసరట్టా? నాకిష్టం లేదు. ఒకసారి ఇష్టమని మీరే చెప్పారు కదా. కానీ ఇప్పుడు మారింది. నాకు ఈరోజు 2 ప్లేట్ల మైసూర్ బజ్జీ, 1 ప్లేట్ రవ్వ దోశ, 2 ప్లేట్ల ఘీ రోస్ట్ ఇడ్లీ, 1 మసాలా ఉత్తప్పం, ఫైనల్ గా 1 ప్లేట్ పొగలు కక్కే పొంగల్ కావాలి. పండుగారు, ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారా అండి? కాదు,
ఎందుకు అడుగుతున్నావు? అంటే ఇన్ని టిఫిన్లు ఆర్డర్ చెప్పారు కదా అని. అన్నీ నాకే. జోకులాపి టిఫిన్ ఆర్డర్ చెయ్యి. ఆర్డర్ ఎందుకండి, డబ్బులు చాలా ఎక్స్ట్రా అవుతాయి. డైరెక్ట్ గా వెళ్ళి తీసుకొచ్చేస్తాను. కుదరదు, ఆర్డర్ చెయ్యాల్సిందే. ఎందుకో నా మీద పగబట్టినట్టున్నారు. అది నన్ను కాదు, నీ 5 రూపాయల కాయిన్ అడుగు, తెలుస్తుంది. అంటే నేను డాక్యుమెంట్ గురించి వెతుకుతున్నట్టు పండుగారికి తెలిసిపోయిందా? అందుకే ఈ పార్సల్ పనిష్మెంట్ ఇచ్చారా ఏంటి? ఏంటో నా కర్మ, నా బతుక్కి ఇప్పట్లో స్వతంత్రం వచ్చేలా లేదు. ఛీ! సూర్యతో పెళ్ళైన 1 సంవత్సరం ఆ ఇంట్లో వ్రతం చేసుకున్నాను. ఆయన దూరమైన తర్వాత మళ్ళీ నీ పూజ చేసే అదృష్టం రావాలని ప్రతి ఏడు నాకన్నా ఎక్కువగా మా అమ్మ నాన్న మొక్కుకునేవారు. ఈరోజు నువ్వు ఆశీర్వదించిన పుట్టింట్లో పూజ చేసుకునే అదృష్టం నాకు లేదు. నా కోసం మా అమ్మ నాన్న ఆ ఇంటినే అమ్మాలనుకున్నారు. అలాంటిది ఇల్లు ఆ ఇంటిని రాసివ్వమనడం ఆశ్చర్యంగా ఉంది. దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు వాళ్ళే చెప్తారులే. నా మెడలో తాళి వాళ్ళు పెట్టిన భిక్ష నీ దయ. అమ్మా నాన్న నా పక్కన లేకపోయినా వాళ్ళు ఉన్నట్టే అనుకుని పూజ పూర్తి చేస్తాను. మా అందరికీ మంచి జరిగేటట్టు చూడు తల్లి. ఏమ్మా సంధ్య, ఏర్పాట్లు పూర్తయ్యాయా? అయిపోయాయండి, మీకోసమే చూస్తున్నాను. పూజ మొదలు పెడదామా? సరేనమ్మా, కూర్చోండి. ఇస్తేనమ్మ వాయినం, పుచ్చుకుంటేనమ్మ వాయినం. మీ ఆయన ఇంట్లో లేరా అమ్మా? లేరండి, ఆఫీస్కి వెళ్లారు. పూజ పూర్తయిన తర్వాత వెళ్ళమనాల్సింది. ఎందుకంటే మా అందరి ఆశీర్వాదం కన్నా నీ భర్త ఆశీర్వాదం ముఖ్యం. ఇదిగోనమ్మా, అమ్మవారికి పూజ చేసిన ఈ కుంకుమని నీ భర్త నీ నుదుటిన పెట్టి ఈ అక్షంతలతో నిన్ను ఆశీర్వదిస్తే మీ భార్యాభర్తల అనుబంధానికి నీ సౌభాగ్యానికి ఏ లోటు ఉండదు. సరేనండి, ఇక వెళ్ళొస్తానమ్మా.
అనవసరంగా ఆయన ఆఫీస్కి పంపించాను. ఇంట్లోనే ఉండమని చెప్పాల్సిందే. ఫోన్ చేస్తాను. సరే ఇక నువ్వు వెళ్ళు. ఓకే సార్. చెప్పు డార్లింగ్. ఒక్కసారి మీరింటికి రావాలి. ఏ గుర్తొస్తున్నానా? అవును, ఇప్పుడే పూజ పూర్తయింది. వచ్చి అక్షింతలు వేసి నన్ను ఆశీర్వదించాలి. పూజ అక్షింతలా? నేను వేరే ఏదో అనుకున్నాను. అనుకుంటారు, మీకు ఎప్పుడూ అది ధ్యాస. ఇలా వచ్చే పనుంటే ఉదయమే సైడ్కి వచ్చేవాడినే కాదు కదా. అవును, నేను కూడా అదే అనుకున్నాను. ఇప్పుడు రండి, పర్లేదు. ఇప్పుడు అంటే నాకు కొంచెం వర్క్ ఉంది, అది పూర్తి చేసుకొని వస్తాను సంధ్య. అప్పటి వరకు వెయిట్ చేస్తావా? సార్ పడిపోతారు సార్. సార్ రాకండి సార్, కిందకి చూడండి సార్. సార్ కింద పడతారు సార్, చూసుకోండి సార్. సార్ హలో, ఏమండి? హలో.